విన్బట్టి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను గురుగారు. నాకు చాలా చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు షూట్ ముందు మీరు నాతో మాట్లాడారు, ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా అది చాలా పెద్ద సంకల్పం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వినలేదు, నేను ఫస్ట్ టైం విన్నాను. అంటే ఆ కార్యక్రమం చేయాలని మీకు ఎలా అనిపించింది? ఆ సంకల్పం కానీ ఎందుకు చేస్తున్నారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎలా చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఆ వివరాలను కొంచెం మన వాళ్ళ కోసం చెప్పండి గురువుగారు. తప్పనిసరిగా అమ్మ. శివుడాజ్ఞ లేనిది చీమైనా పుట్టదు కదా. అవును. అంటే ఇలాంటి సంకల్పం కలిగినప్పుడు నాకే కొత్తగా అనిపించింది. అలాగే ఒక వైబ్స్ అన్నమాట, పాజిటివ్ వైబ్స్. ఎలా అంటే ఇంత గొప్ప కార్యక్రమం కదా అనేంత మంచి భావన కలిగింది నాకే. కానీ దీనికి కూడా ఒక చిన్న ఇది ఉంది నాన్న, కారణం ఉంది. ఏంటి అంటే, మన దేవాలయానికి, ప్రత్యంగిర అమ్మవారి దేవాలయానికి ఒక భక్తురాలు వస్తూ ఉంటుంది, ఒక అమ్మాయి. అమ్మాయికి మ్యారేజ్ అంటే వివాహం నిశ్చయం అయితే, వివాహం అయితే తప్పనిసరిగా నీకు కళ్యాణం చేయిస్తానమ్మా అని అమ్మవారికి మొక్కుంది. అమ్మవారికి అమ్మాయికి రేపు 26వ తారీఖు పెళ్లి, 29వ తారీఖు కార్యక్రమం అనుకున్నాం మనం. అసలు నేను ఆ అమ్మాయి మొక్కుకొని 26వ తారీఖు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది గురువు గారు. మరి 29వ తారీఖు నేను మొక్కు అనుకున్నాను, చేద్దామా అని. ఏం మొక్కున్నాను నేను అనుకుంటాను, అమ్మవారు కుంకుమార్చనో లేదా నిమ్మకాయల దండో, అమ్మవారి హోమమో ఏదో అనుకున్నాం. ఏంటి నాన్న అన్న అంటే, అమ్మవారికి కళ్యాణం చేద్దామని మొక్కున్నాను గురువుగారు నేను అనింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది నాన్న. అమ్మాయి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని వచ్చింది, 29వ తారీఖు చేద్దాం గురువుగారు అని. నీకు ఎందుకు అనిపించింది నాన్న 29వ తారీఖు అసలు ఏంటి అని అన్న. ఏమో గురుగారు, నాకు ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నా, ఆదివారం కదా, బాగుంటుంది కదా, అందరు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కదా, చేద్దాం అనుకున్నాను అని. చూస్తే మాస శివరాత్రి. మాస శివరాత్రి రోజున ప్రత్యంగిర అమ్మవారి కళ్యాణం. ఇంతవరకు ఓ మాట చెప్పాలంటే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనమే చేస్తున్నాం దాన్ని, అమ్మవారికి కళ్యాణం. ప్రత్యంగిర అమ్మవారి కళ్యాణం ఎవరితో చేస్తున్నాం? పరమేశ్వరుడితోనే చేస్తాం. ఈశ్వర కళ్యాణమే. ఇక్కడ అమ్మవారికి, అసలు ప్రత్యంగిర అమ్మవారికి ఈశ్వరుడికి సంబంధం ఏంటి అంటే, అమ్మవారి పేరే ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారు. పరమేశ్వర, ఈశ్వర శబ్దం అమ్మవారిలోనే ఉంది. అలాగే మనం చాలా పరిహారాలు చెప్పినప్పుడు కూడా, ఏదైనా బీజాక్షరాలు చెప్పినప్పుడు ముందు పంచాక్షరి మంత్ర జపం చేసుకోండి తప్పనిసరిగా, తర్వాతనే అమ్మవారి ఇచ్చేసుకోండి అని చెప్పాము మనం. అంటే అమ్మవారు మనకి ప్రసన్నం కావాలంటే ఈశ్వర అనుగ్రహం కావాలి. ఈశ్వర అనుగ్రహం కావాలి అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అర్ధనాదీశ్వర తత్వం కదా, ఇద్దరు ఒకే శరీరంలో శరీరొక భాగాన్ని పంచుకున్నటువంటి శక్తులు వీళ్ళిద్దరు కూడా. నాకు నిజంగా చాలా చాలా గొప్పగా అనిపించింది నాన్న. ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి కళ్యాణం చెయ్యాలి, ఈ అమ్మాయి ద్వారా మనకు కల్పించింది అమ్మవారి సంకల్పం అంటే ఓకే, బాగానే ఉంది. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనతో చేయించాలన్న సంకల్పం మాత్రం పరమేశ్వరుడు. అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. నిజంగా ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు. దాంట్లో అనుమానమే లేదు. మొట్టమొదటిసారి ప్రపంచంలో. నేను ఇవాళ పొద్దున ఒక పురోహితుడితో చర్చించా. అన్నయ్య, మీరు వీడియో పెట్టారు, 29వ తారీఖు ఏదో చేస్తున్నారు, ఏంటి అన్నయ్య అంటే, ప్రత్యంగిర అమ్మవారి కళ్యాణం అన్న. అమ్మ బాబోయ్ అన్నాడు. ఏనన్నా అన్న. అన్న, ఏ గుళ్ళో కూడా వినలేదన్నా ఇంతవరకు, ఎవరి దగ్గర కూడా వినలేదు. నిజంగా చాలా కొత్తగా ఉంది అంటే, ఏ దేవుడితో చేస్తారు అని. ప్రత్యంగిర పరమేశ్వరి కదా అన్న. తెలియదు కూడా కదా గురు, అసలు ఎవరికి నిజంగా ఆలోచన కూడా అందనటువంటి ఒక విషయం నాన్న. ఒక మాట చెప్పాలంటే, అలాంటి ఆలోచన, అలాంటి సంకల్పం జరిగిందంటే సాక్షాత్ పరమేశ్వరుడు, ప్రత్యంగిర అమ్మవారి సంకల్పం, అనుగ్రహం తప్పితే వేరేది కాదు అనేది మాత్రం నిశ్చయంగా చెప్పుకోవచ్చు. అందులోనూ మనం 29వ తారీఖు గోకర్ణం వెళ్తున్నాం. అవునా? ఆ రోజే మనం బస్సులు మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కళ్యాణం కూడాను మాస శివరాత్రి రోజున కళ్యాణం కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు. తదుపరి అందరికీ అన్నప్రసాదం అందించాలి అనేటువంటిది ఒక ఆలోచన పెట్టుకున్నాం, సంకల్పం చేసుకున్నాం. కొంతమంది భక్తులు సహకరిస్తున్నారు దానికి.
అయితే నేను అనుకున్నది ఏంటంటే నిజంగా ఈసారి మనతో ఎవరైతే గోకర్ణం వస్తున్నారో వాళ్ళు ముందుగా వచ్చి కళ్యాణం చూసి తిలకించి అన్నప్రసాదం స్వీకరిస్తారు. తప్పనిసరిగా వీళ్ళందరికీ అనుకున్నటువంటి సకల కళ్యాణాలు జరుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా అసలు అనుమానం లేనటువంటి పరిస్థితి. ఎంత అదృష్టం గురుగారు. నిజంగా ప్రత్యంగిరి అమ్మవారి కళ్యాణం అంటే వినడానికే నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఒక తెలియని ఫీలింగ్, ఒక వైబ్రేషన్ ఉంది. వాళ్ళు ఏ కళ్యాణం కోసం అయితే, కళ్యాణం అంటే పెళ్లి ఒకటే కాదు, లోక కళ్యాణం అని చెప్తూ ఉంటాం. మనం దేవతల కళ్యాణం చేస్తాం. అక్కడ మంగళసూత్రం కట్టేటప్పుడు కూడా మాంగళ్యం తంతునా నేనా లోక సంరక్షణ హేతునా కంఠే బత్నామి సుభగే సంజీవ శరదాం శతం అని చెప్పి మంత్రం చెబుతాం. లోక సంరక్షణ కోసమే మంగళసూత్రం అమ్మవారు ధరిస్తుంది, అమ్మవారికి ధారణ చేస్తున్నాము అని. అంటే లోక కళ్యాణం కోసం చేసేటువంటి కళ్యాణమే శివ కళ్యాణం కానివ్వండి, రామ కళ్యాణం కానివ్వండి, విష్ణు కళ్యాణం కానివ్వండి, ఏవైనా సరే. అలాంటిది ఎంతమంది అయితే మనతో ఈ గోకర్ణ యాత్రకు వస్తున్నారో వారందరికీ కూడా అమ్మవారి అన్నప్రసాదం కళ్యాణాన్ని తిలకించేటువంటి మహద్భాగ్యం. నిజంగా నాకు 29వ తారీఖు ఎందుకు కలిగింది అని నేను ఆలోచిస్తూ ఉంటే 29 మధ్యాహ్నం మనం వెళ్తున్నాం కదా. సో అంటే ఇవన్నీ చూడండి, సంకల్పం ఎంత గొప్పగా ఉంటుంది అనేది. మనం ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాము, ఎన్నో రోజుల క్రితం ఫిక్స్ చేసాం. అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి 10 రోజులు అయింది, 26వ తారీఖు అని. అమ్మాయి మళ్ళీ 29వ తారీఖు చేయిస్తా అని చెప్పి ముందుకు వచ్చింది కళ్యాణం చేయించుకుంటానని. మన యాత్ర ప్రారంభం అదే రోజు అవుతుంది. మరుసటి రోజు ఇక్కడ విశ్వ కళ్యాణానికి కారకుడైనటువంటి శివపార్వతుల కళ్యాణం చూసిన తర్వాత గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకొని ఎవరైతే మహాబలేశ్వరుణ్ణి దర్శిస్తారో వాళ్ళు అనుకున్నటువంటి సకల కళ్యాణాలు, సకల కార్యాలు తప్పనిసరిగా 100కి 100% సిద్ధి పొందుతారు గారండి. ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి రుసుము లేదు నాన్న, లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయినా రావచ్చు, అందరూ కళ్యాణాన్ని తిలకించండి. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో చేస్తున్నటువంటి ప్రత్యంగిరి అమ్మవారి కళ్యాణం కాబట్టి మరెక్కడా కూడా విని ఉండరు, కని ఉండరు. కాబట్టి తప్పనిసరిగా అందరు రాండి, అధిక సంఖ్యలో రాండి, కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. ఆ తిలకించిన తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే ప్రత్యంగిర పరమేశ్వరుడి అనుగ్రహంతోనే మీరు గోకర్ణం వెళ్ళి ఇంకాస్త అనుగ్రహాన్ని బలపరుచుకొని మహాబలేశ్వరుడి దగ్గర వెనక్కి తిరిగి రావచ్చు మనం. తప్పనిసరిగా ఏముంది గురుగారు సంకల్పం, నిజంగా ఇలా అయితేనే సంకల్పం. అంతేనా, ఇది మన సంకల్పం కాదు కదా, పరమేశ్వరుడి సంకల్పం కాబట్టి మహత్తరంగానే ఉంటుంది. ఇంత అద్భుతంగా రావడానికి సంకల్పం కూడా అది మనం అనుకుంటాం, మనం కాదు. అనుకోకుండా అదే తారీఖున, దానికి ముందు వాళ్ళ వివాహం, అదే రోజున అన్నప్రసాదం స్వీకరించడం, మరలా అదే రోజు గోకర్ణ మాస శివరాత్రి, శివ కళ్యాణం. ఇక అంతకు మించి మహద్భాగ్యం ఏముంటుంది. మార్గశిర మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం, అందులోను కుజగ్రహ మాసం, ఈ మాస శివరాత్రి, ఆదివారం, ఇన్ని కలిసి రావడం. ఒక్కటే మాట చెప్తానన్నా, ఎవరైతే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అమ్మవారి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారో నవగ్రహాలు మొత్తం ఈ కళ్యాణానికి కదిలొస్తాయి తప్పనిసరిగా. దేనికంటే ఆదివారం జరుగుతుంది సూర్యుడు, అలాగనే జరుగుతుంది శివుడికి. శివాలయాల్లోనే నవగ్రహాలు మొత్తం ఉంటాయి. ఎప్పుడైనా సరే మిగిలిన ఆలయాల్లో పెడుతున్నారు, కానీ పూర్వకాలంలో శివాలయంలో మాత్రమే నవగ్రహాలు ఉండేది. కాబట్టి నవగ్రహాలు మొత్తం కదిలొస్తున్నట్టే. అలాగే మనకు జరుగుతున్నది సోమశేఖరుడికి, ఈశ్వరుడికి, చంద్రుడు కదిలొస్తున్నాడు. మార్గశిర మాసం కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మాస శివరాత్రి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు ఆదివారం, మంగళవారం, శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వారాలు. ప్రత్యంగిరి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎవరికి ఏ రకమైనటువంటి నవగ్రహ బాధలు ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క కళ్యాణం తిలకిస్తే చాలు. అమ్మవారి సూత్రధారణ ఒక్కసారి మనం కళ్ళ ముందు అలా కళ్ళకి చూసుకొని నమస్కరించుకుంటే చాలు, తప్పనిసరిగా వారికి నవగ్రహ బాధ నివృత్తి కలుగుతుంది, సంకల్ప సిద్ధి జరుగుతుంది. మన సంకల్పం అయితే ఏదో ఒకటే రెండే ఉంటుంది. చూడండి, స్వామివారి సంకల్పం కాబట్టి ఇలా కలిసి వచ్చింది. అంటే మనం మహాబలేశ్వరునికి ఎన్నిసార్లు దర్శిస్తున్నానా, ఆయన ఇచ్చే సంకల్పం కూడా మహత్తరంగానే ఉంటుంది. అంతే కదా, అసలు ఊహించలేము గురుగారు. అసలు ఇన్ని కలయికలు ఒకటేసారి కలిసి రావడం అంటే
అది అది సర్వసాధారణ మళ్ళీ మీ విషయం చేతుల కాదు. మీదుగా జరిపించడం అనేది ఇంకా అదృష్టం అది. పరమేశ్వరుడి ఎక్కడ అనుగ్రహం లేనిది నిజంగా ప్రత్యంగిరి అమ్మవారి అంటేనే చాలా పవర్ఫుల్, చాలా అంటే దేవాలయాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి నాన్న. తక్కువ ఉంటాయి గురుగారు. ఉన్న ఇప్పుడు తమిళనాడులో ఉంది, కుంభకోణంలో ఉంది, తర్వాత మద్రాసులో ఉంది, కర్ణాటకలో ఉన్నాయి, ఇట్లా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. కానీ ఇన్ని దేవాలయాలు ఉన్నా ఎక్కడ అమ్మవారి కళ్యాణం ఇంతవరకు జరగలేదు. నిజంగా ప్రత్యేకమైనటువంటి అలంకరణతో అమ్మవారిని ముస్తాబు చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూర్చోబెడుతుంది. నా కళ్ళ ముందు కనిపిస్తుంది. పరమేశ్వరుడు ప్రత్యంగిరి అమ్మవారు ప్రత్యేకంగా తయారు చేస్తున్న విగ్రహాలు కూడా కళ్యాణ మహోత్సవానికి. తిలకించిన వారికి సకల పాప నివారణ, దాంట్లో అనుమానమే లేదు. మరలా విజువల్స్ కూడా పెడదాం మనం. కానీ దానికన్నా ప్రత్యక్షంగా సందర్శిస్తే ఇంకా అదృష్టం వేరుగా ఉంటుంది. ఆదివారం అందరికీ సెలవు రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రాండి, అన్నప్రసాదాన్ని స్వీకరించండి, కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. ఆ పార్వతి ప్రత్యంగిర పరమేశ్వరి సమేత శ్రీ మహాపరమేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులై తరించండి.